సార్ ఇప్పుడు సహజంగా ఏంటంటే ఒక 30 క్వింటాల అంటే 30 బస్తాల దిగుబడి వచ్చినప్పుడు ఆ 30 క్వింటాల వడ్లు మనము కనుక బియ్యం ఆడించినప్పుడు దాదాపు 21 క్వింటా వడ్లు అవుతాయి. 21 క్వింటాల వడ్లని మనం బియ్యం ఆడించినప్పుడు అంటే క్వింటాకి 65 నుంచి 70 కిలోల మనకు అంటే బియ్యం రావడం జరుగుతుంది. సో సుమారుగా 13 నుంచి 14 క్వింటాల బియ్యం వస్తాయి. ఒక క్వింటాని కనుక ఇప్పుడు మేము ప్రస్తుతం ఏంటంటే 6,000 రూపాయలకు మేము అమ్ముకోవడం జరుగుతుంది. సో ఈ 14 క్వింటాల బియ్యాన్ని 6,000 చొప్పున అమ్మినప్పుడు 84,000 రూపాయల ఆదాయం వస్తుంది. 84,000 రూపాయల లోపల మనము హార్డ్లీ ఒక 15,000 రూపాయలు ఖర్చులో తీసేసుకోవచ్చు అండి. ఖర్చులు ఎట్లా అంటే పొలం దున్నిన ఖర్చులు కావచ్చు, కషాయాలు పారించిన అంటే బెల్లం పప్పుల పిండి కొనుక్కోవడానికి కావచ్చు, అదేవిధంగా మిల్లు ఆడియడానికి మనము అంటే అమాలి ఖర్చులు కావచ్చు, లేకుంటే మిల్లు ఖర్చులు కావచ్చు, అదేవిధంగా బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్లో అంటే కన్జ్యూమర్కి అంటే ఎవరైతే కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళని పంపించడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం లెక్కించినప్పుడు అంటే హార్డ్లీ ఒక 15,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయితే ఏం కావట్లేదు. సో మనకు ఒక 70,000 రూపాయలు ఒక ఎకరాన మిగులుతున్నాయండి. ప్లస్ ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఇంకా ఉంది, మాకు కావాలి, నెక్స్ట్ సీజన్లో మేము అవసరమైతే డబ్బులు మొదలు ఇస్తామని చెప్పేసి రైతును ప్రోత్సాహకరంగా వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పద్ధతులు కనుక అవలంబించిన ప్రతి ఒక్క రైతు కూడా లాభసాటి మార్గంలో ఉంటారని చెప్పేసి నా యొక్క ఆలోచన అండి. ఈ రోజులలో రైతులకి ఏంటంటే పొలం పండించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడండి. ఎట్లా అంటే సమయానికి కూలీలు దొరకపోవడం ఒకటి, ముదిరిన నాళ్ళు వేసుకోవడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. అలాగే రకరకాల కలుపు సమస్యలు వస్తున్నాయి. వీటి లోపల ఈ పరిణామాల లోపల ఏంటంటే దిగుబడి అనేది తగ్గిపోతుంది, ఖర్చు యథావిధిగా ఉంటుంది. దిగుబడి తగ్గి ఖర్చు పెరిగినప్పుడు ఏంటంటే రైతు లాభసాటిగా ఉండడం లేదు. ఒక చదరపు మీటర్ లోపల ఇన్ని మొక్కలు ఉండాలంటే ఈ కూలీలు కూడా ఏం చేస్తున్నారంటే గుత్తాలు పట్టేసి తక్కువ మొక్కలు వేసి వాళ్ళు తొందరగా వాళ్ళ పని యొక్క అంటే కంప్లీట్ చేసుకుంటున్నారండి. సో ఇలాంటి సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనం కనుక డ్రమ్ సీడర్ అంటే నేరుగా వడ్లను కనుక పొలంలో నాటుకున్నట్లయితే మనం ఈ యొక్క మొదట ఏంటంటే ముదిరిన నారును వేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒక చదరపు మీటర్కి ఎన్ని మొక్కలు ఉండాలనో వాటిని కూడా మనం ఇందులో మెయింటైన్ చేసుకోవడం, వాటికంటే ఎక్కువనే మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఈ యొక్క కూలీల యొక్క నిర్మూలన మనము అధిగమించినట్టు అవుతుంది. ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఒకటేసారి నార్లు పోస్తారు, కార్తులు రాగానే అందరూ నార్లు పోస్తారు. పోసిన తర్వాత ఏంటంటే ఒక కాంపిటీషన్ లాగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాళ్ళు తీసుకుపోవడం జరిగి వాళ్ళకి డిమాండ్ పెంచుతున్నారు. సో ఇలాంటి సందర్భాలలో ఏంటంటే కూలీలు కూడా ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మొగ్గు చూపి వాళ్ళ పనంతా అయిపోయిన తర్వాత వేరేటోళ్ళకి రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు ఏంటంటే అతను ఒకటేసారి పోసినటువంటి నారు లోపల ఆయన తొందరగా నాటేసుకుంటున్నాడు, ఈయన ముదిరి నారు వేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ రైతుకి ఈ రైతుకి ఖర్చు వచ్చేసి ఒకటే అవుతుంది. లేత నారు వేసుకోవడం వల్ల పిలకలు ఎక్కువ రావడం జరిగి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముదిరిన నారు వేసుకోవడం వల్ల పిలక శాతం తక్కువ వచ్చి దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిణామాల లోపల నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి నేను వేస్తున్నాను. ఈ డ్రమ్ సీడర్ పద్ధతి వేసినప్పుడు ఏంటంటే మా భార్య నేనేనండి పొలమంతా తయారు చేసుకొని మనం ఏంటంటే వడ్లు మేము ఇద్దరమే లాక్కుంటాము. అంటే రోజు మనం ఎంత పొలం అయితే తయారు చేసుకుంటామో అంతే మేము వడ్లు విత్తుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ముదిరిన నారును వేసుకోకుండా నాణ్యమైన అంటే ఒక మంచి విత్తనాన్ని మనం వేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, పిలక శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కలుపు సమస్య కూడా ఇందులో ఎక్కువ ఉండదండి. ఎందుకంటే ఈ సాల రూపకంలో మనం వేసినప్పుడు ఏంటంటే మధ్యలో వీడర్ నడుపుకోవచ్చు, మేము వీడర్ కూడా నడిపించుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే కలుపు సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పంట మన చేతికి వచ్చే సమయానికి సహజంగా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం లోపల చాలామంది రైతులు ఏమంటున్నారంటే నీకు బస్తాలు తక్కువ పండినా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తానండి. ఒక రసాయనం చేసినటువంటి రైతు ఒక ఎకరాన్ని 40 బస్తాలు పండిస్తున్నారండి. ఒక ప్రకృతి సహజంగా ఇప్పుడు మేము పండించేది ఒక 30 నుంచి 35 బస్తాలు పండుతున్నాయండి. సహజంగా 30 బస్తాలే అనుకోండి, ఒక 10 బస్తాలు తక్కువ పండిస్తున్నాము. పండినా కూడా ఇక్కడ లాభం ఎట్లా జరుగుతుందంటే ఈ 30 బస్తాలని మనము తూకం వేసినప్పుడు ఏంటంటే తూకం లోపల ఎక్కువ బరువు రావడానికి ఆస్కారం ఉంది ఒకటి. రెండోది ఏంటంటే వీటిని పట్టించి కనుక మనము బియ్యాన్ని కనుక అమ్మినట్లయితే ఎక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఈ రెండు సందర్భాలలో ఏంటంటే ఈ 30 బస్తాల లోపల ఈ 40 బస్తాలు తీసినటువంటి రసాయనిక రైతు కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. అదే రసాయనిక వ్యవసాయంలో చేసినటువంటి 40 బస్తాల రైతు ఏం చేస్తున్నాడు, ఖచ్చితంగా మార్కెట్లో అతన్ని అమ్మాల్సి వస్తుంది. సో మార్కెట్ ధరలు మీకు తెలుసు, ఇప్పుడు సహజంగా మార్కెట్ ధరలు ఎక్కువ లేవు. మద్దతు ధరలు కూడా రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధరలు కూడా వారు ప్రభుత్వాలు ఇస్తున్నారు. కానీ దానివల్ల రైతుకు ఎటువంటి లాభాలు అయితే జరగడం లేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఈ యొక్క దినుసుకి డిమాండ్ మార్కెట్లో చాలా ఉంది. రైతే ధర నిర్ణయించుకున్నటువంటి ప్రక్రియ దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో ఉన్నది కాబట్టికే లాభాల బాటలో ఉన్నారండి. అలా నేను ఒక ఎకరాన దాదాపు ఒక 12 క్వింటాల నుండి 15 క్వింటాల అంటే బియ్యము పండినటువంటి సందర్భాల్లో అంటే ఒక 30 క్వింటాల వడ్లు పండినప్పుడు ఒక బస్తా 70 కిలోలు, ఈ 30 కిలోలు అంటే 21 క్వింటా వడ్లు అవుతున్నాయి.
21 క్వింటాల 65 కిలోల బియ్యం వస్తున్నాయి బియ్యం ఆడిచ్చినప్పుడు. ఈ అంటే 21 క్వింటాల బియ్యం అంటే వడ్లు ఆడిచ్చినప్పుడు క్వింటకి 65 కిలోల ఏవైతే బియ్యం వస్తున్నాయో ఆ యొక్క 65 కిలోల బియ్యాన్ని మేమేందంటే 6,000 రూపాయలకు క్వింటలు అమ్మడం జరుగుతుంది.